శ్రీ త్వరగా భోజనం వడ్డించు. సార్ ఇంకా చేయలేదు. ఏంటి శ్రీ రోజంతా ఇంట్లోనే ఉండేది, సమయాన్ని భోజనం కూడా చేయకపోతే ఎలా చెప్పు? ఏంటి ఇంట్లోనే కదా ఉండేది అంటున్నారా? ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయో మీకు తెలుసా? పొద్దున్న లేవాలి, ఇంట్లో బయట కసులు నూకాలి, ముగ్గు పెట్టాలి, ముగ్గు పెట్టేసిన తర్వాత టిఫిన్ చేయాలి, టిఫిన్ ఏమో తినిపించాలి, తినిపించిన తర్వాత పిల్లలు స్కూల్ పంపించాలి, స్కూల్ పంపించిన తర్వాత మీరు సామాన్లన్నీ తోముకోవాలి. ఈ లోపు లంచ్ టైం అవుతుంది. లంచ్ ప్రిపేర్ చేసేసరికి మళ్ళీ సామాన్లు ఇల్లు పట్టాయి. ఆ సామాన్లన్నీ తోముకోవాలి. తోముకున్న తర్వాత ఖాళీగా ఉంటామంటే అదే లేదే, మళ్ళీ ఇచ్చేసిన బట్టలన్నీ మిషన్కి వేయాలి, మిషన్కి వేసిన బట్టలన్నీ ఆరేయాలి. ఆరేసిన తర్వాత వెంటనే పిల్లలు ఇంటికి వస్తారు. వాళ్ళ స్నాక్స్ హోంవర్క్ చేపిస్తే నైట్ అయిపోతుంది. మళ్ళీ నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా. ఈ మధ్యలో మీకు గ్యాస్ ఎట్లా అనిపించిందో చెప్పండి. మళ్ళీ తింటాం కదా, ఆ సామాన్లు ఎవరు తోముతారు? అవి కూడా నేనే చేయాలి. ఇలా రాత్రి 11 అవుతుంది. శ్రీ గడియారంలో ముళ్ళైన టైం టు టైం తిరుగుతుందేమో. మేము ఆ టైంకి సంబంధం లేకుండా కష్టపడుతుంటే అది గుర్తించిపోగా మళ్ళీ ఇంట్లోనే కదా ఉండేది అంటారా? అయ్యో శ్రీ, ఒక్కరోజు, అది ఒక్క రోజు ఇంట్లో పని మీరు చేయండి, మీ ఆఫీస్ పని నేను చేసి చూపిస్తా. నేను ఇంట్లో పని చేయాలా? వదిలే శ్రీ, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. ఏ ఇంట్లో పని అనగానే భయం వేసిందా? ఇంట్లో పనిని తేలిగ్గా తీసేయకండి, చేస్తే తెలుస్తుంది ఎంత కష్టమో. ఊరికి అలా అన్నాలే శ్రీ, ఏమనుకోకు. లేదు, ఆల్రెడీ డిసైడ్ అయిపోయా. ఇంట్లో పనులన్నీ చక్కబెట్టి నేను కూడా ఏదైనా జాబ్ చేసి ఆడోళ్ళు మీకంటే గొప్పోళ్ళని నిరూపిస్తా. సర్లే శ్రీ, మంచి నిర్ణయమే తీసుకున్నావు. నాకు కూడా వెళ్ళిపోతుంది. పైగా మనకి ఇద్దరు కూతురు కదా. సరే. ఓ అమ్మ స్వామి. A few moments later. సమయానికి ఏం జాబ్ చేయాలో కూడా అర్థం కావడం లేదే. ఆలోచించు విద్య, ఆలోచించు. ఏదైనా మంచి ఒక ఐడియా ఆలోచించు. ఏముందబ్బా, గుర్తొచ్చింది. సార్, నేను మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, మీరేమంటారు? మ్యారేజ్ బ్యూరోనా? అది నడపడం అంత సులభం కాదు శ్రీ. ఫోటోస్ బయట కలెక్ట్ చేయడం అంత ఈజీ కాదు. కష్టపడితే సాధించలేనిది ఏముంది చెప్పండి. పైగా వర్కర్స్ కూడా కావాలి. వర్కర్స్ అంటారా? పేపర్లో యాడ్ ఇస్తాలే. సరే శ్రీ, మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేయి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్, పేపర్లో యాడ్ ఇచ్చారా? ఇచ్చాను శ్రీ. ఏంటి జాబ్ వేకెన్సీ ఉందా? ఎవరబ్బా అన్నోన్ నెంబరు? హలో. హలో మేడం, చెప్పండి మా. పేపర్లో యాడ్ చూసి కాల్ చేస్తున్నాం మేడం. ఓ అవునా, సరే మా ఆఫీస్కి వచ్చి కలవండి మా. ఓకే మేడం. ఈ టైంలో ఎవరబ్బా ఫోను? హలో. హలో మేడం, చెప్పండి మా. పేపర్లో యాడ్ చూసా మేడం. అవునా, ఆఫీస్కి వచ్చి కలవండి మా. ఓకే, థ్యాంక్ యూ మేడం. సరే మా. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. మే ఐ కమింగ్ మ్యామ్? యా, కమ్ ఇన్ ప్లీజ్, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మా, మై నేమ్ ఇస్ శ్రీవిద్య. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మై నేమ్ ఇస్ కృతికా శిష్య కమ్ముగాని. ఐ హావ్ కంప్లీటెడ్ పీజీ. గుడ్. మీరు? మై నేమ్ ఇస్ సాయి శిష్ర. ఐ హావ్ కంప్లీటెడ్ బీకామ్ కంప్యూటర్స్. ఓకే, కూల్. మ్యామ్, దీస్ ఆర్ మై సర్టిఫికేట్స్. వావ్, గుడ్. మ్యామ్, దిస్ ఇస్ మై సర్టిఫికేట్స్. వావ్, నైస్. మ్యారేజ్ బ్యూరో అనేది ఒక మంచి వేదికమ్మ. మనము మంచి అమ్మాయిని కానీ మంచి అబ్బాయిని కానీ చూపించామనుకో, వాళ్ళ జీవితం చాలా సంతోషంగా సాఫీగా సాగిపోతుంది. సో అలా మన సర్వీసు వాళ్ళకి మంచిగా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బ్యూరోని స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. సో మీకు శాలరీ అయితే 15,000 ఒక్కొక్కరికి. మ్యారేజ్ బ్యూరో ఇలాగే మంచిగా ముందుకెళ్ళిందనుకో, మీ పర్ఫార్మెన్స్ ని బట్టి ఇంక్రీజ్ చేస్తాం. సరేనా? ఓకే మేడం, మా వైపు నుంచి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మ్యారేజ్ బ్యూరోని మంచిగా ముందుకు తీసుకెళ్తాం. అందరికీ మంచి మ్యాచెస్ చూపిస్తాం. ఓకే మా, మీరు బీకామ్ కంప్యూటర్స్ కంప్లీట్ చేశారు కాబట్టి మీకు అకౌంటెంట్ పోస్ట్ ఇస్తున్నానమ్మా. ఓకే మ్యామ్. మీరు పీజీ కంప్లీట్ చేశారు కాబట్టి మీకు మేనేజర్ పోస్ట్ ఇస్తున్నాం. ఓకే మ్యామ్. ఓకే మా, రేపటి నుంచి జాబ్ లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ మ్యామ్. వస్తామే. శ్రీనివాస, ఈ శ్రీవిద్య మ్యారేజ్ బ్యూరో 3 పువ్వులు 6 కాయల్లాగా అభివృద్ధి చెందేటట్లు ఆశీర్వదించు స్వామి. ఆశీర్వదిస్తారు కదా? ఆశీర్వదిస్తారులే. థ్యాంక్ యూ స్వామి. శ్రీవిద్య పెళ్ళ ఉండు చెప్తాను. శ్రీ 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 కళ్యాణి, ఓ ఇక్కడే ఉన్నావా? నీకు కొంచెమైనా బుద్ధుందా? ఏమైంది కళ్ళు అంతగా అరుస్తున్నావు? బయట బోర్డు అంటే శ్రీవిద్య పెళ్ళ. బంగారం లాంటి భర్తకి రత్నాల లాంటి 2 పిల్లలకి ఎలా మోసం చేయాలనిపించింది? ఇంకా చెప్పే 2 గదులు అమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పి అయినా సినిమాలు బాగానే చూస్తున్నట్లున్నావే. కళ్ళు, అది కాదు, నేను చెప్పేది వినవే. ఆపు. ఏం చెప్తావు ఇప్పుడు? ఏం చెప్తావంట? ఏమైందబ్బా దీనికి? ఓహో, బయట బోర్డు చూసేమో. ఆగు, చెప్తా. నాతో రా, చూస్తే నీకే అర్థమవుతుంది. చూడే. ఇది చూసే లోపలికి వచ్చింది. పెళ్ళి అంటే పెళ్ళి. ఓ అదా, ఓసారి బాగా చూడు. చూశాను, శ్రీవిద్య పెళ్ళి అని ఉంది. ఓసారి ఆ అద్దాలు తీసి చూడు. శ్రీవిద్యాపెళ్లి.com. ఓ
ఇప్పుడు అర్థమైందా? నేను కొత్తగా మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేశానే. రా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సారీ శ్రీ, మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. పర్వాలేదులే కల్లు. ఏం శ్రీ, ఆన్లైనా? లేదే, ఆఫ్లైనే. మరి .com అని ఉంది. ఓ వచ్చేసారా కళ్యాణి. తిను మా మేనేజర్ కృతిక శిశిర. నమస్తే మ్యామ్. నమస్తే. తినేమో నా అకౌంటెంట్ ఛాయ శిశిర. నమస్తే మ్యామ్. నమస్తే మా. అదే శ్రీ, ఇందాక మధ్యలో .com గురించి చెప్పి ఆపేస్తివి. ఓ డాట్ గురించి అడిగారా? మా మ్యారేజ్ బ్యూరోకి దిష్టి అనుకోండి చిన్న చుక్క పెట్టాము. ఓ అవునా. మరి కమ్మ? రండి అని. కమ్మ అది COME కదా? అవును, మరి COM ఏమవుతుంది? కమ్మ రెండు సేమే కదా? అవును నిజమే కదా. రెండిట్లో నేను కమ్మే కదా, అందుకే నీ రాయలేదు. శ్రీ, మీ మేనేజర్ అకౌంటెంట్ భలే షార్ప్ గా ఉన్నారు. శ్రీ విద్య మ్యారేజ్ బ్యూరో అంటే ఆ మాత్రం ఉండాల్సిందే. అవును శ్రీ, చెప్పడం మర్చిపోయాను. మా చెల్లెలకి సంబంధాలు చూస్తున్నాం. మీ మ్యారేజ్ బ్యూరో తరపు నుంచి మంచి సంబంధం చూడు. ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా, రేపే నీకు అప్డేట్ ఇస్తాను పో. ఓకే శ్రీ, థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను. సరే కల్లు. శిష్రా నెంబర్ నోట్ చేసుకోమ్మా. సరే మేడం, చెప్పండి సార్. 5678. ఓకే సార్, మీకు అప్డేట్ ఇస్తాం. ఛాయ నువ్వు కూడా మన దగ్గర ఉండే పిక్స్ అని ఆయనకు చూపించమ్మా. సరే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మా, మీరు ఆ ఫొటోస్ అన్ని చూడండి. అవన్నీ నేను వాట్సాప్ కూడా చేస్తాను. మీకు నచ్చింది అమ్మాయి ఎవరో నాకు ఫీడ్బ్యాక్ ఇస్తే నేను తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్ని సెండ్ చేస్తా. వెళ్ళొస్తా మేడం. వెళ్ళొస్తా చిన్న మేడం. ఓకే సార్, నైస్ టు మీట్ యూ. ధన్యవాదాలు. అన్నట్టు ఛాయ, ఇందాక ఆయన డీటెయిల్స్ అన్ని నీట్గా శిష్ర ఇస్తుంది. నీట్గా మెన్షన్ చేసుకుని అన్ని నీట్గా సెండ్ చేసేసి. ఓకే మ్యామ్. అలాగే నిన్న ఒకరు వచ్చారు కదా, ఆయనకంతా అప్డేట్ చేసావా? యా మ్యామ్, ఆల్మోస్ట్ ఆ సంబంధం కూడా ఫిక్స్ అయిపోయేలా ఉంది. గుడ్. మన మ్యారేజ్ బ్యూరోకి వాళ్ళు నమ్మకంతో వస్తారు. ఆ నమ్మకాన్ని మనము నిలబెట్టుకోవాలి, సరేనా? ఓకే మ్యామ్. మ్యామ్, వీళ్ళందరికీ మ్యాచెస్ కావాలంట మ్యామ్. ఓకే నాన్న, గుడ్. వీళ్ళందరికీ మన దగ్గర ఉండే డేటాని సెండ్ చేసేసేయండి. మేడం ప్లేస్ చాలా బాగుంది. ఇంతకు ఎందుకు వచ్చాం మేడం ఇక్కడికి? మీకు విషయం చెప్పలేదు కదా, లోపలికి రండి చెప్తా. అవుట్స్కట్ లో చాలా బాగుంది అప్పుడు ఇది. మేడం ఫంక్షన్ హాల్ చాలా బాగుంది మేడం. ఓ మీకు చెప్పలేదు కదా, నిన్న ఒక అతను కాల్ చేశాడు. ఏదైనా మినీ ఫంక్షన్ హాల్ ఊరికి దూరంగా ఉండే చూడమని చెప్పాడు అనమాట. సో అందుకోసమే మీకు కూడా సర్ప్రైజింగ్ గా ఉంటుందని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. ఎలా ఉంది? ఎలా ఉందన్నారేంటి మేడం? అదిరిపోయింది అంతే. ఏమనుకుంటారు, దీనికోసం ఎంత మందికి కాల్ చేసి కనుక్కున్నాను తెలిసి ఇలాంటి ప్లేస్ దొరకాలని చెప్పి. మేడం 300 నుంచి 400 మెంబర్స్ వరకు ఈజీగా ఆరాంగా తీసుకోవచ్చు మేడం, పెళ్లి కానీ ఫంక్షన్స్ కానీ. అవును ఛాయ, నువ్వు చెప్పే నిజమే. కానీ దీనికోసం ఎంత మందిని అడిగి తెలుసుకున్నాను తెలుసా? సౌండ్ పొల్యూషన్ లేకుండా ఊరికి చివరగా ప్లేస్ అయితే చాలా బాగుంది. వచ్చిన వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరికి ఇబ్బంది కలగకూడదు కదా. మేడం, వాళ్ళ పేమెంట్ గట్టిగా ఇవ్వాలి. ఫుడ్ బ్యాగులు నిండాలి. నింపుదాం రండి. మేడం ఈ ఫంక్షన్ హాల్లో 4 ఏసీలు ఉన్నాయి, 8 టేబుల్ ఫ్యాన్లు ఉన్నాయి, 4 రెక్కల ఫ్యాన్లు ఉన్నాయి మేడం. బాగుంది కదా మేడం ఆ రూమ్స్ ఒకసారి చూద్దామా? చూద్దాం. ఓ అమ్మ, మినీ ఫంక్షన్ హాల్ అన్నారు కానీ ఇదేమో చాలా హైఫైగా ఉంది. 1 2 3 వాళ్ళు తప్పకుండా సాటిస్ఫై అవుతారు. మేడం, రూమ్స్ అన్ని చాలా బాగున్నాయి మేడం. వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. మరేమనుకుంటుంది, ఈ ఫంక్షన్ హాల్లో వాష్రూమ్స్ స్పెషలే. సరేలే, తొందరగా వాళ్ళని పోయి కాంటాక్ట్ అవుదాం పదండి. ఇక్కడ ఫంక్షన్లు చేస్తే మన మ్యారేజ్ బ్యూరో 2 తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోవాలి అంతే. మేడం ఇప్పటి నుంచి ఎవరికి ఏ ఫంక్షన్ హాల్ కావాలన్నా ఊరి చివరైతే ఇదే బెస్ట్ మేడం. మేడం అలానే డబ్బులు కూడా గట్టిగా వస్తాయి. గట్టిగా రావాల్సిందే. మేడం, మనం ముగ్గురం ఒకే కలర్ తీసుకొచ్చున్నాం మేడం, బ్లాక్. అవును, వాట్ ఏ కోఇన్సిడెన్స్. సేమ్ పింక్. మేడం 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 సారీ మాకు పరిచయం చేయండి మేడం. మీకు పరిచయం చేయాలని చెప్పి సార్ని కూడా ఇక్కడికే రమ్మన్నాను. బయట ఉన్నారు తను, రండి పరిచయం చేస్తా. అవునా, సరేలేండి. అదిగో సార్ అక్కడ ఉన్నారు, రండి. సార్ ఏం శ్రీ? మా స్టాఫ్ ని పరిచయం చేస్తారండి. అయ్యో పద శ్రీ, నేను కూడా వాళ్ళ ఛానల్ నుంచి కలవాలనుకుంటున్నాను. రండి, ఇక్కడే ఉన్నారు. తిను మా అకౌంటెంట్ ఛాయ. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏంటి లై? అది మా ఛాయకి పెద్దలంటే చాలా గౌరవం సార్. కనిపిస్తుంది శ్రీ. ఇంకపోతే తనేమో మా మేనేజర్ శిశిర. నమస్తే సార్. నమస్తే అమ్మా, మీ స్టాఫ్ చాలా షార్ప్ గా ఉన్నారు శ్రీ. మళ్ళీ పేపర్ లో ప్రకటించి మళ్ళీ తీసుకున్నాం. శ్రీ విద్య మ్యారేజ్ బ్యూరో అంటే ఆ మాత్రం ఉండాలి సార్. అసలు మీతో మాట్లాడుతుంటే టైమే కనిపించట్లేదు. సరే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. సరే సార్, వెళ్దాం. పదండి.